పార్వతి, ఈరోజు మీరు మా ఇంటికొచ్చి పాట పాడాలి. సరోజ, ఎందుకు అని అడుగుతుంది. పార్వతి, బంధువులు వచ్చి వారమయ్యింది, ఎలా పంపాలో తెలియట్లేదు. ఫోన్ రింగ్ అయింది. సుబ్బారావు, హలో బాబు, మీ నాన్నకి ఫోన్ ఇవ్వు. చింటూ, మా నాన్న ఇంట్లో లేరండి. సుబ్బారావు, సరే అమ్మకి ఇవ్వు. చింటూ, అమ్మ కూడా లేదండి. సుబ్బారావు, ఇంకెవరూ లేరా? చింటూ, మా సిస్టర్ ఉంది. సుబ్బారావు, అయితే ఆమెకివ్వు. చింటూ, ఉయ్యాల్లో నుంచి తీస్తే ఏడుస్తుంది, మరి ఇమ్మంటారా? ఏం అప్పారావు, ఏ ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగేస్తున్నావు, ఇల్లు ఎలా గడుస్తోంది అడిగాడు సుబ్బారావు. నేను ఖాళీగా ఉన్నానని ఎవరన్నారు? నేను అంటున్నాను అన్నాడు సుబ్బారావు. నేను ఖాళీగా ఏమీ లేను, మా ఆవిడ ఉద్యోగం చేస్తుంది, ఇంట్లో ఆవిడ చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను అని చెప్పాడు అప్పారావు. అవి నేను హై స్కూల్ చదువుతున్న రోజులు. ఒకసారి ప్రోగ్రెస్ కార్డులో 90 మార్కులతో ఆనందంగా ఇంటికి వచ్చాను, నాన్నగారి అభినందనలు ఆశిస్తూ. కానీ నాన్నగారు ఒకసారి ప్రోగ్రెస్ కార్డు పరిశీలించి, ఆ 9 పక్కన నువ్వు 0 చేర్చి 90 మార్కులుగా చేశావు అని నన్ను అనుమానించి నమ్మలేదు. 0 నేను చేర్చలేదని నేనెంత మొత్తుకున్నా వినలేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఈ రోజుకి కూడా ఆ 0 చేర్చడం వల్లనే 90 వచ్చాయనే అంటున్నారు. ఇప్పటికీ నేను నిజం చెప్తున్నా, 0 చేర్చలేదు. ఆ రోజు నేను చేర్చింది 9. చింతామణి, వరహాలరావు భార్యాభర్తలు. ఇద్దరూ ఒక సాయంత్రం నడుస్తుండగా గాడిద ఎదురొచ్చింది. వరహాలరావుని ఆట పట్టించాలనుకున్న చింతామణి, ఏమండి, మీ బంధు వస్తోంది, పలకరించండి అంది నవ్వుతూ. వరహాలరావు, నమస్తే అత్తగారు, బాగున్నారా? నేను మీ అమ్మాయి ఈవినింగ్ వాక్కి బయలుదేరామండి అని పలకరించాడు వరహాలరావు. చింతామణి ఆ అని నోరు తెరుస్తుంది. భార్య, ఎందుకండి నేనంటే అంత కోపం మీకు? భర్త, కోపడకుండా ఎలా ఉండగలను? మీ వాళ్ళు నన్ను అంత మోసం చేస్తే? భార్య, వాళ్ళేం చేశారు? భర్త, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అబ్బాయికి ఏమిస్తారని మా వాళ్ళు అడిగితే 10 తరాలు కూర్చొని తిన్నా తరగనిది ఇస్తామంటే ఏమీ ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాను. తీరా నీకు పేటిచ్చి పంపారు, కోపం రాక ఏమొస్తుంది? డాక్టర్, గాయమైన చోట ఈ మందు 2 సార్లు రాయండి. వెంగళప్ప, కుదరదండి. డాక్టర్, ఎందుకని? వెంగళప్ప, నాకు దెబ్బ తగిలిన చోటు ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది.